హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉన్నాం 300 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి ప్రాజెక్ట్లో. ఇది వచ్చేసి మనకి నారాయణఖేడ్ టౌన్కి చాలా నియర్ బై ఉంటుంది. మీరు చూడొచ్చు, రెసిడెన్షియల్ ఏరియా అండి, రెడీ టు కన్స్ట్రక్షన్. సో రెసిడెన్షియల్ ఏరియాకి నియర్ బైలో ఉన్న ప్రాజెక్ట్ 300 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, అండ్ నేమ్ ప్లేట్ బోర్డ్స్ కానీ, అండ్ కర్బ్ స్టోన్స్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఇది వచ్చేసి ఎన్హెచ్ నేషనల్ హైవేకి చాలా నియర్ బైలో ఉంటుంది. హైవే ఫేసింగ్ ఉంటుంది. సో నాందేడ్ హైవే నుంచి మనకి ఇప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. నాందేడ్ హైవే నుంచి ఇప్పుడు బీదర్ ఎయిర్పోర్ట్కి, బీదర్కి కనెక్టివిటీ ఉంటుంది హైవే వచ్చేసి ఇది. సో ఇందులో మీకు 100+ ఎమ్యూనిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డెవలప్మెంట్కి నెంబర్ 1గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. ప్రజెంట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా, రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇందులో ప్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు డెవలప్మెంట్ 100% ఉంటుంది. అండ్ ఇన్కమ్ గెయిన్ చేసుకోవడానికి మీకు 100% అనేది ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా ఇంతకుముందు చూసుకున్నట్లయితే నారాయణఖేడ్లో ఏమీ లేదు. సో ఇప్పుడు SEZ ఏరియా కాబట్టి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేసిన ఏరియా కాబట్టి డెవలప్మెంట్ అనేది, ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా చేస్తున్నారు. సో ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా చేస్తున్నారు కాబట్టి రోడ్స్ కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించినవి కానీ, అండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ 14,000 acres ఎక్వైర్ చేసి స్టార్ట్ చేసిన నిమ్స్లో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. హైబ్రిడ్ వెహికల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆ ప్రొడక్షన్ అనేది త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. సో ఇవి చూసుకున్నట్లయితే నిమ్స్కి నియర్ బైలో ఉంటుందండి ప్రాజెక్ట్. బీదర్ ఎయిర్పోర్ట్కి నియర్ బైలో ఉంటుంది. ఇందులో 150 square yards నుంచి అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రిసార్ట్ మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఇందులో ఒక రిసార్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ ఒకటి ఇస్తున్నారు. సో గెస్ట్ సూట్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, 100+ ఎమ్యూనిటీస్లో మీకు ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎమ్యూనిటీస్తో పాటు మీకు డెవలప్మెంట్ అనేది 100% చేసి చూపిస్తున్నారు. డిటిసిపి ప్రాజెక్ట్, డిటిసిపి ఎల్పీ నెంబర్స్ అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది మీకు ఇప్పుడు తక్కువ ప్రైస్లో వస్తుంది. 4,500 per square yardలో ఇవ్వడం జరుగుతుంది. రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకున్న డిటిసిపి ప్రాజెక్ట్స్లో మీకు 6,75,150 square yards స్టార్టింగ్ ఉందండి. ఓల్ హైదరాబాద్ సరౌండింగ్స్లో 6,75,000కి డిటిసిపి అప్రూవల్ డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కడా లేవండి. సో వన్స్ మీరు సెర్చ్ కూడా చేసుకోండి. సో డిటిసిపి అప్రూవల్స్ అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ 6,75,000లో ఇవ్వడం చాలా రేర్ అండి. సో ఎందుకంటే మనకి డెవలప్మెంట్ కాస్ట్ చాలా ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ, డెవలప్మెంట్కి కానీ, డిటిసిపి అప్రూవల్స్ కానీ, రేరా అప్రూవల్స్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రైజెస్ చాలా ఉంటుంది. సో తక్కువ ప్రాఫిట్తో మీకు ప్రాజెక్ట్ ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది, గ్రోత్ అనేది చాలా ఉంటుంది. సో ఇప్పుడు 161B అనేది ఏదైతే ఉందో బీదర్ ఎయిర్పోర్ట్కి, బీదర్కి వెళ్ళే ఈ రూట్ 4-way అవుతుంది, హైవే అవుతుంది. 2-way ఉన్న రోడ్డు హైవే 4-way అవుతుంది. మీరు ఇప్పుడు వచ్చి సైట్ విజిట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్లో ఉంది రోడ్ అనేది. ఆల్రెడీ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా చేసి ఉంచారు 2 sides-లో. మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ రోడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోడ్ ఫేసింగ్ ఉన్న ఈ ప్రాజెక్ట్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టౌన్కి గ్రాసరీస్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ నియర్ బైలో ఉంటుంది. 5 minutes జర్నీలో ఉంటుంది. నారాయణఖేడ్ టౌన్ ఏదైతే రెసిడెన్షియల్ ఏరియా ఉందో, రెసిడెన్షియల్ ఏరియాకి నియర్ బైలో ఉంటుంది. అటు చూస్తుంటే పెట్రోల్ బంక్ ఉంటుందండి. ప్రాజెక్ట్కి జస్ట్ ఒక 500 meters-లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇటు చూసుకుంటే రెసిడెన్షియల్ ఏరియాస్, టెంపుల్స్, అటు చూసుకుంటే మసీద్స్ కానీ, ఇటు చూసుకుంటే చర్చ్ కానీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో డివోషనల్గా కూడా కనెక్టివిటీ ఉంటుంది మీకు ఇందులో తీసుకున్నట్లయితే. అండ్ ఆల్సో ప్రాజెక్ట్లో కూడా ఒక పెద్ద టెంపుల్ ఇవ్వడం జరుగుతుంది. టెంపుల్, రిసార్ట్స్, క్లబ్ హౌస్, 100+ ఎమ్యూనిటీస్తో ఇచ్చే ప్రాజెక్ట్ మీకు 6,75,000లో 150 square yards ఫుల్ డెవలప్మెంట్ ఏరియా, 100% గ్రోత్ ఉండే ఏరియాలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్
100% డబుల్ అవుతుంది. 2-3 yearsలోనే 100% మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే గ్రోత్ అనేది ల్యాండ్ పైన కంపల్సరీగా ఉంటుంది. ఇంతకు ముందుకు చూసుకున్నట్లయితే ల్యాండ్స్ తక్కువ ప్రైస్లో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు crores of rupees గెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే తక్కువ ప్రైస్లో లాంగ్ అయినా పర్వాలేదు, తక్కువ ప్రైస్లో ల్యాండ్ తీసుకోవాలని చూశారు. సో మన మురళీమోహన్ గారు చెప్పినట్టుగా పాపులేషన్ అయితే గ్రో అవుతుంది కానీ ల్యాండ్ అయితే గ్రో అవ్వట్లేదు. సో తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ లాంగ్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్గా గ్రోత్ ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. 100% చేసుకోవచ్చు. మీకు లోన్స్ కూడా వస్తుంది తర్వాత. సో ల్యాండ్ పైన మీకు లోన్స్ వస్తుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియా. ఇక్కడ నారాయణఖేడ్కి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 300 acres కమ్యూనిటీలో బుక్ చేసుకుంటే ఆ సెక్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేసుకోవచ్చు మీరు. సో 300 acres కమ్యూనిటీ అంటే వన్ ఆఫ్ ద టౌన్ అని చెప్పొచ్చండి. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్కూల్ కూడా శాంక్షన్ అయిపోయింది. CBSE సిలబస్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్తో రన్ అయ్యే ఒక స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది ఇదే ప్రాజెక్ట్లో. మీకు టెంపుల్, స్కూల్స్, రిసార్ట్స్, క్లబ్ హౌస్, అమ్యూనిటీస్ అండ్ తక్కువ ప్రైస్ అండ్ డెవలప్మెంట్ 100% గ్రోత్ ఉన్న ఏరియాలో మీకు 6,75,000 నుంచి మీకు ప్లాట్స్ అనేది రావడం జరుగుతుంది. సో 4,500 per square yard. ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా గ్రో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.